హాయ్ ఫ్రెండ్స్, నేను హరితాని. ఈ రోజు మనం చూస్తున్నాం గుంటూరులోని పేరేచెర్లలో ఉన్న ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరేచెర్ల నగరవనం సిటీ పార్క్ ని. ఈ పార్క్ యొక్క ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పర్ హెడ్ ₹20 అండ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM. ఎంట్రీలోనే పార్కింగ్ ఏరియాని ఏర్పాటు చేశారు. అక్కడ మనం వెహికల్స్ ని పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ సైడ్ క్యాంటీన్ కూడా ఉంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ అందరూ ఫాలో అవ్వాలి. ఇంకా స్టార్టింగ్ ఎంట్రీలో అయితే అడ్వెంచర్ రైడ్ కూడా ఉన్నాయి. వాటికి మనం సపరేట్ చార్జెస్ పే చేసి రైడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పేరేచెర్ల నగరవనం అని మ్యాపింగ్ కూడా ఇచ్చారు. ఈ మ్యాపింగ్ ని చూసి ఈ సరౌండింగ్ ప్లేసెస్ అన్ని ఈజీగా విజిట్ చేయొచ్చు. అండ్ బోర్డ్ మ్యాపింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ వుడెన్ హౌస్ అయితే ఉంది. ఈ హౌస్ లో అయితే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. విన్నారా బర్డ్స్ ఎంత బ్యూటిఫుల్ గా హమ్ చేస్తున్నాయో. మనం ఇక్కడికి వస్తే నేచర్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ పాయింట్ కి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత ఫైనల్లీ వచ్చేసాం వ్యూ పాయింట్ దగ్గరికి. మనకి వ్యూ పాయింట్ దగ్గర అయితే హట్ కూడా ఏర్పాటు చేశారు. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ కూర్చొని అయితే నేచర్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మౌంటైన్స్ అండ్ గ్రీనరీ అండ్ పైనుండి చూస్తా ఉంటే హౌసెస్ ఎంత చిన్న చిన్నగా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి చూసారా. అండ్ ఈ వ్యూ పాయింట్ దగ్గర నుండి చూసినట్టయితే రోడ్ వే చూడండి చాలా దగ్గరగా కనిపిస్తుంది. అంటే పేరేచెర్ల నగరవనం పార్క్ కి గుంటూరుకి ఓన్లీ 12.1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే. మనం బై బస్ కూడా రావచ్చు. బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. నర్సరావుపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి బస్సుల ద్వారా మనం పేరేచెర్ల నగరవనాన్ని అయితే విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి గుంటూరు మార్కెట్ దగ్గర నుండి. అండ్ చూసారా ఈ వే అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ ఫోటో షూట్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇందాక మనం బోర్డ్ మ్యాపింగ్ లో చూసాం కదా ఇంటర్ప్రిటేషన్ సెంటర్, అదైతే ఇదే. ఇక్కడ సో మెనీ కైండ్ ఆఫ్ యానిమల్స్ ని స్టాచ్యూ రూపంలో అయితే ఏర్పాటు చేశారు. వాటి పక్కన బ్లాక్ బోర్డ్ లో కూడా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. జంతువులు వాటి యొక్క వివరాలు అన్నమాట. మనం చిన్నపిల్లలతో వచ్చినట్టయితే కనుక వాళ్ళకి యానిమల్స్ ని చూపిస్తూ ఆ డీటెయిల్స్ చదువుతూ వాళ్ళకి మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇవైతే కనుక నిజంగా ఉన్నాయా అన్నట్టు కళ్ళకు అద్దినట్టు కనిపిస్తుంది. చూడండి ఈ చిరుతపుల్లి నిజంగా వాటర్ తాగుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది కదా. బోర్డ్ మ్యాపింగ్ లో చూసినట్టుగానే ఇంటర్ప్రిటేషన్ సెంటర్ పక్కనే అయితే ఓపెన్ జిమ్ అండ్ యోగా సెంటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ సో మెనీ రోప్ వేస్ అండ్ జిమ్నాస్టిక్ ఎక్విప్మెంట్స్ అండ్ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కలిసి అవుట్డోర్ జిమ్ ని ఎంత బ్యూటిఫుల్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ కి టేబుల్ అండ్ బెంచెస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఇదే యోగా సెంటర్ అనుకుంటా. బోర్డు అయితే ఏమీ లేదు. ఓపెన్ జిమ్ కి చిల్డ్రన్స్ పార్క్ కి మిడిల్ లో అయితే టాయిలెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూసారా ఈ చిల్డ్రన్స్ పార్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఉయ్యాళ్ళు అండ్ జారుడు బండ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి చిల్డ్రన్స్ అయితే ఆడుకోవడానికి. ఫైనల్లీ మనం వచ్చేసాం ఎర్రచందనం వనానికి. మనం పుష్ప మూవీ చూసే ఉంటాం. అక్కడ ఎర్రచందనం కోసం ఫైటింగ్స్ జరుగుతాయి కదా, ఆ ట్రీస్ అయితే ఇవే. ఇక్కడైతే చాలా ట్రీస్ ఉన్నాయి, చూడొచ్చు కూడా మనము. అండ్ ఇక్కడైతే ఈ వనం మధ్యలో పెద్ద పెద్ద ఉయ్యాలు కూడా ఉన్నాయి. చూసారా ఈ ఎర్రచందనం వనం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ అయితే డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ ప్లేస్ లో అయితే. చాలా మందికి ట్రెక్కింగ్ అంటే ఇష్టం కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇక్కడ ట్రెక్కింగ్ పాత్ కూడా ఉంది. ప్రకృతికి మరియు ప్రశాంతతకి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ నగరవనాన్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఫ్యామిలీతో ఒకరోజు సరదాగా పిక్నిక్ ని ఎంజాయ్ చేయాలి అండ్ ఫ్రెండ్స్ తో జాయ్ఫుల్ గా ఉండాలి అని అనుకునే వాళ్ళు నగరవనాన్ని అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.